ఇది హాలు. 3 లేయర్స్ విండో కూడా ఉంది దీనికి. అది 3 లేయర్స్ విండో ఇది. టీవీ అండ్ కబోర్డ్ చేయించారు. సీలింగ్స్ కూడా అయిపోయాయి. జస్ట్ మనకు కావాలనుకుంటే పెయింటింగ్స్ వేయించుకుంటాం, లేకపోతే ఇలా ప్లేన్ ఉంచుకుంటే బాగుంటుంది. వైటే చాలా బాగుంది. హాలు మెజర్మెంట్ వచ్చేసి ఇది హాల్ మెజర్మెంట్ 12x20, చాలా పెద్దది, బాగా వచ్చింది. ఇది డైనింగ్ ఏరియా వస్తుంది. ఇది క్రాకరీ యూనిట్. పైన ఏమైనా స్టోరేజ్, మనకి ఏమైనా సామాన్లు ఉంటే స్టోర్ చేసుకోవడానికి పైన పెట్టుకోవచ్చు. ఇప్పుడు మొత్తం సీలింగ్ అయిపోయింది. ఇది వాష్ ఏరియా. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్. వుడ్ వర్క్ మొత్తం అయిపోయింది, బాగా చేపించారు. సీలింగ్స్ కూడా మొత్తం అయిపోయాయి. ఇది మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్ కూడా బాగానే ఉంది. ఇది అటాచ్డ్ వాష్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్ 12x12 వచ్చింది. 12x12 అంటే చాలా పెద్దదే. ఇది క్రాకరీ యూనిట్. ఇక కామన్ వాష్రూమ్ ఇక్కడ బయట ఇచ్చారు. ఇది కామన్ వాష్రూమ్, మొత్తం టైల్ వర్కే, చాలా బాగా ఉంది. యూనిఫామ్, ట్యాప్స్ కానీ టైల్స్ కానీ మొత్తం అంతా ఎక్కడ వాల్ ఉండదు, మొత్తం అంతా టైల్స్. మనం వెట్ క్లాత్ క్లీన్ చేసుకుని చాలా నీట్గా ఉంటుంది. మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది ఇది. సో నెక్స్ట్ ఇది కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం మనం. ఇక్కడ మనకి పూజా మందిర్ అని కాదు కానీ జస్ట్ ఫెసిలిటీ ఇచ్చారు. మనం పూజా మందిర్ ఇక్కడ కూడా వాడుకోవచ్చు, ఆప్షన్ ఇచ్చారు. కానీ పూజా మందిర్ రూమ్ కూడా సెపరేట్గా ఇచ్చారు. అక్కడ వద్దు అనుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ పెట్టుకుంటామంటే దాన్ని మనం వేరేలా యూజ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇక్కడ ఏదైనా కబోర్డ్ చేంజ్ షోయింగ్గా వాడుకోవచ్చు. మరి దీన్ని మనం కిచెన్, ఇది కిచెన్ కూడా బాగా ఓపెన్ కిచెనే. మొత్తం అంతా వర్క్ అయిపోయింది. ఇది కిచెన్ వర్క్ కూడా మొత్తం చేస్తారు. మొత్తం ఎయిట్ వర్క్ అంతా అయిపోయింది. మనకి వర్క్ ఏం చేయించుకోవచ్చు, డైరెక్ట్గా దిగిపోవడం ఇంకా. అలాగా కిచెన్ కూడా మాడ్యులర్ కిచెనే చేయించారు. ఇక్కడ మనకి ఏమైనా గ్రైండర్, మిక్సీ అలా పెట్టుకొని కూడా బాగా ఇచ్చారు. ఇదంతా మాడ్యులర్ కిచెనే. కిచెన్ అంతా మాడ్యులర్ చేయించారు, బాగుంది. లోపల కూడా మొత్తం అంతా బాక్స్ టైప్ చేయించారు అన్నమాట. ఎక్కడ ఓపెనే ఉండదు, బాగా కవర్ చేశారు. ఒక మన చిమ్నీ పెట్టుకుంటే ఇలా అవుట్ టైర్ కూడా ఇచ్చేసారు. మనకి హోల్ చేసుకోసం వాళ్ళే ఇచ్చేసారు. ఇప్పుడు మనం యూటిలిటీలోకి వెళ్తున్నాం. కిచెన్ నుంచి యూటిలిటీ ఇది, అంటే వాష్ ఏరియా. మనం కావాలంటే వాషింగ్ మిషన్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇంకొక ప్లేస్ కూడా ఉంది, అది కూడా పెట్టుకోవచ్చు. పెద్దగానే ఉంది ఇది కూడా. కౌంటర్ పెట్టుకొని వాషింగ్ మిషన్ లేదు. ఇది ఇంకొక బాల్కనీ దీనికి. ఇక్కడ కూడా వాషింగ్ మిషన్ మనం పెట్టుకోవచ్చు. వాషింగ్ మిషన్ పెట్టుకొని ట్యాప్ ఇచ్చారు, డ్రైనేజ్ కూడా ఉంది అక్కడ. ఒక బాల్కనీ బయట నుంచి వస్తుంటుంది చుట్టూ, బాగుంది. వెంటిలేషన్ అది అంతా చాలా బాగుంది. దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే 1050 SFTయే కానీ రెండు వైపులు బాల్కనీ వచ్చింది. ఒకటి కిచెన్ వైపు వచ్చింది, ఇంకో ఇటువైపు బాల్కనీ వచ్చింది. అసలు 1050కి రెండు బాల్కనీ ఎక్కడ రాదు, కానీ మెజర్మెంట్ బాగా ఇచ్చారు. ఇది చిల్డ్రన్ బెడ్రూము. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా 10x12 ఉంది రూమ్ సైజు. 10x10. ఇది కూడా సీలింగ్లు అయిపోయాయి, చాలా నీట్గా. ఫినిషింగ్ కూడా బాగా చేశారు, నీట్గా ఉంది. వుడ్ వర్క్ బెడ్రూమ్ చేస్తారు.
నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా పూజా మందిర్ సపరేట్గా ఉందని. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒక రూమ్ ఇచ్చారు. దీనికి కూడా వుడ్ వర్క్ చేస్తారు. మనకు కావాలనుకుంటే మనకి వీల కాని టైంలో మనం ఎప్పుడైనా డోర్ కూడా క్లోజ్ చేసుకోవచ్చు. బాగుంది. మొత్తం వాళ్ళంతా చేస్తారు. జస్ట్ మనం ఏమైనా ఉంటే పైన పెట్టుకోండి కదా, అంత బాగా చేశారు. ఏదైనా ధూపం వల్ల అలాంటి పెట్టుకుంటే బయటకు వెళ్ళిపోవడానికి విండో కూడా ఇచ్చేసారు ఇక్కడ. మనకి ఏది కూడా ఇంట్లోకి రాదు, ఏది ఇల్లు డ్యామేజ్ అవ్వదు. పవర్ పాయింట్ కూడా ఇక్కడ మనం ఏదైనా ఎలక్ట్రికల్ సంబంధించిగా టైప్ చేయించుకోవచ్చు. మందిరం పెద్దదే చేసుకోవచ్చు. రూమ్ కూడా చాలా పెద్దగానే ఇచ్చారు. ఏదైనా పెద్ద ఫెస్టివల్స్ ఏమైనా చేసుకుని హ్యాపీ చేసుకోవచ్చు. అసలు దేవుడి మందిరానికి కూడా బాగా ఓపెన్ ఇచ్చారు. వెంటిలేషన్ అది అయితే మాత్రం కడగవసరం లేదు. సెకండ్ ఫ్లోరు అంటే ఇంకా హీట్ ఉండదు, ఏమీ ఉండదు. చాలా బాగుంది.